హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, షార్ట్లో మేము స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళామని చెప్పేసి లాస్ట్ వీకెండ్ షార్ట్ అప్లోడ్ చేసా, కానీ లాంగ్ వీడియో అప్లోడ్ చేయలేదు. సో ఈ వీడియో అయితే లాంగ్ వీడియో. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్న స్ట్రాబెర్రీ ఫామ్ మా ఇంటి దగ్గరే ఉంటుంది, ఒక 7 minutes అలా పడుతుంది. సో వెళ్ళే దారి రూట్తో పాటు మీకు అన్నీ షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఈ వీడియోలో నేనైతే క్యాప్చర్ చేసుకున్నాను. సో మేము వెళ్తున్న దారిలో ఇలా ఫామ్స్ అయితే ఉంటాయి ఇక్కడ జర్మన్లో అయితే. సో మొత్తం చుట్టూ నేచర్తో మధ్యలో ఇల్లు ఉంటుంది. సో ఇక్కడ ఫార్మర్స్ వాళ్ళకు అంటే వాళ్ళ ల్యాండ్ దగ్గరే కట్టించుకుంటారు, కొందరు దూరం కట్టించుకుంటారు. ఇక్కడ అన్ని మెషిన్స్ తోటే ఉంటాయి, ఎవరు చేతులతో అలా చెయ్యరు వర్క్స్. సో మా ఇంటి దగ్గర అయితే ఫార్మ్స్ అయితే లైక్ వీట్, కార్న్, మస్టర్డ్ సీడ్స్ అండ్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇలాంటి ఫార్మ్స్ ఉన్నాయి. ఇంకా అంతగా నాకు తెలియదు ఇక్కడ ఇంకేమేమి పండిస్తారో. సో మాకైతే మా ఇంటి దగ్గర అయితే ఈ ఫార్మ్స్ అయితే ఉన్నాయి. నేను మీకు మస్టర్డ్ సీడ్స్ ఫార్మ్ కూడా అప్లోడ్ చేస్తాను షార్ట్, అది కూడా చూడండి. సో ఇక్కడ అంత బర్డన్ ఉండదు అనుకుంటా నాకు తెలిసి అయితే ఫార్మింగ్, ఎందుకంటే అన్ని మెషిన్స్ తోటే వర్క్ జరుగుతూ ఉంటాయి. సో మీరు చూస్తూ ఉంటారు ఈ ఫార్మింగ్లో మెషిన్స్ కూడా. అండ్ మేము వెళ్ళే దారిలో కూడా మీకు చాలా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ పొలం మధ్యలోనే అంటే ఫార్మింగ్ మధ్యలోనే వీళ్ళు ఇల్లు కట్టించుకుంటారు నాకు తెలిసి అయితే. దానికి ఇంకా ఎప్పుడు ఏం అవసరం వచ్చినా చూసుకోవడానికి అక్కడ మెషిన్స్ ఉన్నాయి కదా, అవే వాళ్ళు ఫార్మ్స్కి యూజ్ చేసే మెషిన్స్ మాట. సో మేము వెళ్ళే రూట్ కొంచెం చిన్నది. సో చిన్న రోడ్ కాబట్టి మేము వెళ్ళే దారిలో ముందు నుంచి ఏమైనా వెహికల్స్ వచ్చినా మేము స్టాప్ అయిపోయి ముందున్న వెహికల్స్కి అయితే వెళ్ళనివ్వాలి. మనం స్టాప్ అయిపోయినా వాళ్ళని వెళ్ళనించాలి, అదొక రూల్ మాట ఇక్కడ. ఒకవేళ వాళ్ళకు రోడ్ స్పేస్ ఉంటే వాళ్ళు స్టాప్ అయి మనల్ని పోనిస్తారన్నమాట, అది రూల్. సో మస్ట్ అండ్ షుడ్ ఫాలో మాట ఇక్కడ. ఇంకో రూల్ కూడా ఉంటుంది, అంటే చాలా రూల్స్ ఉంటాయి. ఇంకో రూల్ కూడా కొందరికి షాకింగ్ అవ్వచ్చు. సైకిల్స్ వచ్చినా మనం స్టాప్ అయిపోవాలి, అది రూల్. మన ఇండియాలో అయితే అలా స్టాప్ అయిపోరు. ఇంకా కొంచెం స్పేస్ ఉన్న సైకిల్, బైక్ ఏదో ఒకటి ఇంకా ఎప్పుడు పోనిద్దాం అన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఏం చేసినా మనకైతే ఫైన్ వస్తుంది. మంచిగా ఒక లెటర్ పంపించి, లెటర్ మెయిల్ అలా పంపించి ఫైన్ అయితే వేసుకుంటారు. సో మనము డ్రైవ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మన డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకుంటారు. సో కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తే బెటర్, రూల్స్ అన్నీ ఫాలో అయ్యి. సో మనం వెళ్ళే స్ట్రాబెర్రీ ఫామ్ అయితే దగ్గరలో వచ్చేసింది. సో మీకు జస్ట్ ఈ మేము వెళ్ళే వేలో ఎంత పీస్ఫుల్గా ఉందో చూపిద్దామని అయితే మీకు చూపిస్తున్నాను. సో స్ట్రాబెర్రీ ఫామ్ అయితే వచ్చింది, చాలామంది అయితే రష్ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఆల్టర్నేటివ్ డేస్ పెడతారు, ఎందుకంటే ఫామ్ కదా, ఈరోజు తెంపుకున్న నెక్స్ట్ డే పండిపోయి ఆ నెక్స్ట్ డే వేరే వాళ్ళు కస్టమర్స్ వచ్చినా వాళ్ళు ఈజీగా తెంపుకోవచ్చు అని చెప్పేసి అది ఉంటుంది కదా. సో అలా వాళ్ళు ఆల్టర్నేటివ్ డేస్ అయితే పెట్టుకుంటారు. సో చూడండి చాలామంది వచ్చారు. సో వాళ్ళు టైం కూడా పెడతారన్నమాట, ఈ మార్నింగ్ 8 నుంచి లైక్ ఆఫ్టర్నూన్ 12:30 వరకు అనుకుంటా. ఆ టైంలో మేమైతే నాకు తెలిసి 10:30, 11కి అలా వెళ్ళాము. జస్ట్ 1/2 hour to 45 minutes అయితే టైం స్పెండ్ చేసాము. ఎక్కువ తినలేం కదా, సో ఎంత కావాలో అంత. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం తీసుకెళ్ళిన బౌల్ మనం వెయిట్ చూపించుకోవాలి. సో అందులోనే మనం కలెక్ట్ చేసుకోవాలి, ప్లాస్టిక్ కవర్స్ అలా ఏం ఎలో ఉండదు. జస్ట్ బౌల్స్, బాక్స్ అవి మాత్రమే ఎలో ఉంటుంది. సో అది వెయిట్ చూపించుకొని ఆ వెయిట్ తగ్గట్టు మనం నింపుకొని ఇంకా దానికి తగ్గట్టు ప్రైస్ పే చేసేసి వెళ్ళడమే. సో ఇంకా మేమైతే ఫామ్కి అయితే వెళ్తున్నాము. సో మేము వెళ్ళే లోపే చాలామంది కలెక్ట్ చేసుకొని అయితే రిటర్న్ వస్తున్నారు. సో మేమైతే చూస్తున్నాము ఏ వేలో అయితే ఎక్కువ స్ట్రాబెర్రీస్ ఉన్నాయో అని చెప్పేసి. సో ఇదైతే స్ట్రాబెర్రీ ఫామ్ అన్నమాట. చూడడానికి అలా ఉంటుంది కానీ ఒక్కొక్క చెట్టుకి ఎన్ని స్ట్రాబెర్రీస్ ఉంటాయో మీరైతే ఇప్పుడు చూస్తారు, నేను చూపిస్తాను చూడండి ఎన్ని స్ట్రాబెర్రీస్ ఉంటాయో అసలు. నేనైతే ఫస్ట్ టైం, మా హస్బెండ్ సెకండ్ టైం. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. నా ఫేవరెట్ ఫ్రూట్ కూడా స్ట్రాబెర్రీస్. ఫామ్కి వచ్చానని కాదు, నాకు చిన్నప్పటి నుంచి స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా స్ట్రాబెర్రీ ఫామ్ చూడంగానే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ 40 minutesలో మేము ఎన్ని స్ట్రాబెర్రీస్ కలెక్ట్ చేసాము, మంచిగా కబుర్లు చెప్పుకున్నాము. ఆ సన్నీ డేలో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మా బుడ్డోడు కూడా ఒక 10 తిని ఉంటాడు, సగం ఫుల్గా తినలేకపోయాడు. తనకు అసలు అంటే ఫస్ట్ టైం కదా టేస్ట్
చేస్తుంది. సో తనకు కొంచెం స్వీట్ కొంచెం అలా తనకు తెలుస్తలేదు పర్టికులర్గా ఏ టేస్టో. సో సగం తింటున్నాడు, సగం పడేస్తున్నాడు. ఇంకా మా హస్బెండ్ అయితే ఒక్కొక్కటి కలెక్ట్ చేస్తున్నాడు. మా హస్బెండ్ మా బుడ్డోడు. నేనైతే ఇంకా మంచిగా ఫామ్ వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇంకా చూడండి చాలామంది వచ్చారు, చాలామంది చిన్నపిల్లలు వచ్చారు. సో ఇలా ఈ లైక్ ఎక్కువ పండింది కాకుండా ఇలా ఇంకా పండడానికి వస్తున్న స్ట్రాబెర్రీస్ అయితే మనము తెంపుకోవాలి. పండినవైతే మనం అక్కడే తినేయచ్చు. ఇవైతే కలెక్ట్ చేసుకొని వెయిట్ చూపించుకోవాలి. సో చెట్లు అయితే ఇలా ఉంటాయి స్ట్రాబెర్రీస్వి. చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని స్ట్రాబెర్రీస్ అసలు. ఏ 3-4 అనుకున్నాను నేను, కానీ ఎన్ని ఒక 10-12 దాకా ఉండుంటాయి. సో పండినవి అలా తీసుకొని తినడమే. ఇంకా నార్మల్గా పండబోతుంది ఇంకా 2-3 డేస్ అన్నప్పుడు అవి ఆ స్ట్రాబెర్రీస్ కలెక్ట్ చేసుకొని బాక్స్లో వేసుకోవాలి. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా స్ట్రాబెర్రీస్ అయితే తిన్నాను నేనైతే. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ నవ్విస్తున్నాడు, నీ జీవితంలో తిననన్ని స్ట్రాబెర్రీస్ ఈరోజే తినేసాయి నువ్వు అని చెప్పేసి నవ్విస్తున్నాడు. కానీ మేము ఏం చేసామంటే బ్రేక్ఫాస్ట్ చాలా గట్టిగానే తినేసి వెళ్ళామన్నమాట. 3 దోసాస్ తినేసి వెళ్ళాము. సో అందుకే తినలేకపోయాము. మా హస్బెండ్ అక్కడ చాలా స్ట్రాబెర్రీస్ ఉన్నాయని చెప్పేసి అక్కడే సెటిల్ అయిపోయి అన్నీ ఒక్కొక్కటి తెంపి నాకైతే ఇస్తున్నాడు. ఇంకా మా బుడ్డోడు నాకు ఇవ్వండి అని చెప్పేసి వాడైతే బాక్స్ తీసుకుంటున్నాడు. సో మేము కలెక్ట్ చేసింది అన్నీ మా బుడ్డోడికి ఇవ్వాలి. సో తనే బాక్స్ పట్టుకుంటున్నాడు, మాకు అసలు ఇవ్వట్లేదు. సో అలా ఇంకా ఎంజాయ్ చేసేసి ఇంకా కొన్ని స్ట్రాబెర్రీస్ అలా కలెక్ట్ చేసుకొని కొన్ని అలా తినేసి ఇంకా కొద్దిసేపు అక్కడ కూర్చొని ఇంకా నేనైతే మొత్తము మా హస్బెండ్తో మాట్లాడుకుంటా వీడియో షూట్ చేశాను. ఇంకా మీకు స్ట్రాబెర్రీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు ఏమీ పెద్దగా తెలీదు, మా ఆయన నాకు చెప్తుంటే నేను మీకు చెప్తున్నాను. సో తను సెకండ్ టైము, తనకు తెలుసు, నాకు అంత తెలీదు, నేను ఫస్ట్ టైం. ఇంకా అందుకే తన నుంచి నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు చెప్తున్నాను. సో స్ట్రాబెర్రీ ఫామ్ వాళ్ళకే బెర్రీ ఫామ్ ఉందంట పక్కనే. సో అవి ఇంకా రాలేదు. సో ఇక్కడ చూపిస్తున్న స్ట్రాబెర్రీస్ అయితే ఇంకా పండలేదు. సో అవి ఇంకా పండలేదని చూపిస్తున్నాను మీకు. సో మా హస్బెండ్ చెప్తున్నా అనమాట, బెర్రీ ఫామ్ కూడా పక్కనే ఉంది, నెక్స్ట్ టైం బెర్రీ ఫామ్కి తీసుకెళ్తా, బెర్రీస్ గురించి కూడా ఇంక ఎక్స్ప్లెయిన్ చేద్దులే అని చెప్పేసి ఇక్కడ నవ్విస్తున్నాడు. సో ఇంక ఇక్కడ ఇద్దరం కూర్చొని స్ట్రాబెర్రీస్ చాలా ఉన్నాయని చెప్పేసి అక్కడే కలెక్ట్ చేసుకొని ఇంకా తింటున్నాము. సో మేము ఇన్ని కలెక్ట్ చేసుకున్నాం అన్నమాట స్ట్రాబెర్రీస్. నేను చాలా తిన్నాను. సో నా చేతులు కూడా మీకు చూస్తే తెలుస్తుంది. ఇంకా మేము ఈ స్ట్రాబెర్రీస్తో ఏం చేస్తున్నామో అప్కమింగ్ వీడియోస్ చెప్తాను. లైక్ మేము ఏమైనా జామ్ కానీ అలా చేసుకుందామని అయితే ప్లాన్లో ఉన్నాము. సో చూద్దాం. సో ఈ కలెక్ట్ చేసుకున్న స్ట్రాబెర్రీస్ అన్నీ ఇక్కడ వెయిట్ చూపించుకొని దానికి తగ్గట్టు ప్రైస్ పే చేసి ఇంకా వెళ్ళడం అన్నమాట. సో ఫామ్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఇలాంటి ఫామ్కి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. బాయ్ బడ్డీస్, థ్యాంక్ యూ.